సిద్ధమవుదాం. దేశమంతా కూడా సిద్ధం కావాలి. హై అలర్ట్ భారతదేశం మీదకి. ఇప్పుడు భారతదేశం ఉన్మాది యొక్క తోక తొక్కలేదు, ఉన్మాది తల మీద సాచి కొట్టింది. తోక తొక్కడం అంటే మనకి తెలియకుండా ఎదుటి వాళ్ళకి సంబంధించిన పాముని గబక్కని టచ్ చేయడం, అప్పుడు అది సర్రమని లెగిసి కాటేస్తుంది అన్నట్టు. మనం అట్లా కాదు, అది మనల్ని తొక్కుదాం అనుకుంది, దానికి ప్రతీకారంగా మనం అటాక్ చేసాం. ఇప్పుడు ఆ అటాక్కి రిటాలియేషన్ అటాక్ అది చేస్తుంది. ఆ రిటాలియేషన్ అటాక్ అన్నటువంటి పాయింట్ దగ్గరనే మనం ప్రిపేర్డ్గా ఉండాల్సి ఉంటుంది. త్రివిధ దళాలు సన్నద్ధత ప్రకటించినాయి. ఎయిర్ స్ట్రైక్ జరగచ్చు, అదే సందర్భంలో మిసైల్స్ ద్వారా స్ట్రైక్ చేయొచ్చు, నేవీ స్ట్రైక్స్ చేయొచ్చు. కాబట్టి నేవీ అప్రమత్తమైంది, ఎయిర్ ఫోర్స్ అప్రమత్తమైంది, ఆర్మీ అప్రమత్తమైంది, సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని భారత రక్షణ శాఖ ప్రకటించింది. ఇక రాబోయేటటువంటి క్షణాలు దేనికైనా సిద్ధంగా ఉండాల్సిన సందర్భం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా, మనకేదైనా సరే జరిగితే ఏంటి, మనకి డ్యామేజ్ ఉంటుంది, కొలెటరల్ డ్యామేజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు పాక్ సాధించింది, పాక్ విజయం సాధించింది, మనం ఏం సాధించాలంటే పనికి మాలిన ఉపన్యాసాలు ఇవ్వద్దు. అలాగ అన్నోండి సాచి రెండు కొట్టండి. ఎందుకంటే మనం మన మీద చేసినటువంటి దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. యుద్ధాన్ని ఆరంభించింది పాకిస్తాన్, ముగించేది భారత్.